ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏమాయను? జీవాత్మ. కాబట్టి నరునిలో ఉన్న ఆత్మ ప్రస్తావన చేస్తున్నప్పుడు కూడా జీవాత్మ అనే మాటే రాయబడింది. జంతువులను గురించి మాట్లాడేటప్పుడు కూడా జీవాత్మ అనే మాటే రాయబడింది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9-10 మాటలు కూడా చూడండి. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చి. కాబట్టి మనుషుల ప్రస్తావన వచ్చినప్పుడు జీవాత్మ అనే ప్రస్తావన వచ్చింది. ప్రకటన గ్రంథంలో 2 ఉన్నారు, వారు చంపబడతారు. 3 రోజుల తర్వాత వారిలోనికి జీవాత్మ వస్తుంది, వారు మరలా బ్రతుకుతారు. ఎక్కడుంది మాట? ప్రకటన గ్రంథం 11:11లో ఉంటుంది. చూడండి ఒకసారి. అయితే ఆ 3 దినములన్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. ఏమిటంటండి? జీవాత్మ వచ్చి వారిలోనికి రాగానే వారు బ్రతికారు. నేనేం చెప్పానంటే జంతువులలో ప్రాణం ఉంది, ఊపిరుంది, ఆత్మ లేదు అన్నాను. మనుషులలో మాత్రమే ఆత్మ ఉంటుంది అన్నాను. కానీ ఇక్కడ చూస్తే మనుషుల విషయంలో ఎలాంటి సంబోధన ఉందో జంతువుల ప్రస్తావనలో అదే సంబోధన వినబడుతుంది. మరలా విచిత్రంగా ఓ మాట ప్రసంగిలో కూడా రాయించాడు ఆయన. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. ప్రసంగి గ్రంథం 3:20-21. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. ఏమిటంట? మనుషులైనా జంతువులైనా ఎక్కడికి వెళ్తున్నారంట? సమస్తము ఒక్క చోటికే. అవును, జంతువులకు ఆత్మ లేకపోతే మనుషులు ఎక్కడికి వెళ్తే అక్కడికి జంతువులు ఎట్లా వెళ్తాయి? లాజిక్ కదా, క్రాస్ క్వశ్చన్ అన్నమాట ఇది. ఇలా సాధ్యం అవుతుంది అని మీరు ఆ వచనాన్ని దొరికిందే పట్టు అన్నట్టుగా పట్టుకుంటే అది మిమ్మల్ని పట్టుకుంటుంది, ఇంకా అది ఉడుం పట్టులాగా ఉంటుంది. అలా కాకుండా యథార్థంగా దాన్ని మొదటి నుంచి చివరి వరకు పట్టుకోకుండా తడిమి చూడండి. మొదట ఒకటే చోట పట్టుకున్నారనుకోండి, మిగతా కిందికి రాలేరు. ముందు మొత్తాన్ని తడిమి చూడండి మీ హృదయంతో. ఏ ఒక్క స్థలం గురించి రాయబడింది అక్కడ? మట్టికి చేరే స్థలము గురించి రాయబడింది. అవును, జంతువులు చనిపోయినా సరే భూమిలోనే పాతి పెడుతున్నాం, మనుషులు చనిపోయినా సరే భూమిలోనే పాతి పెడుతున్నాం. ఆ కింద అంటాడు, నరుని ఆత్మ పైకి ఎక్కిపోవునో లేదో అంటాడు. అంటే నాకు తెలియదు అని చెప్పే ప్రయత్నంలో ఉన్నాడు. నరుని ఆత్మ పైకి వెళ్తుంది, మృగముల ప్రాణం మాత్రం నేలలో కలిసిపోతుంది అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఇది ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇది చెప్పడానికి కాదు ఈరోజు నేను వచ్చింది. సందేశంలో ఇది ఒక పాయింట్ మాత్రమే. అసలు విషయంలోనికి ఇప్పుడు వస్తున్నాను. అక్కడ కూడా జీవాత్మ, ఇక్కడ కూడా జీవాత్మ ఎందుకు రాయబడిందో తెలుసా? రివీల్ చేస్తున్నాను. భూమి మీద మొట్టమొదటిసారి తెలుగు భాషలో ఈ సందేశం, ఈ సత్యం బయలుపడుతుంది. ప్రపంచ దేశాలలోనికి, ప్రపంచ భాషల్లోనికి సందేశం వ్యాపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పిన వారు ఎన్ని కోణాల్లో నేను చెప్పుండవచ్చు. నేను చెప్పే ఈ మాట శ్రద్ధగా వినండి. ఈ మాటలోని తాత్పర్యాన్ని మనసులోకి ఎక్కించుకోండి. ఎందుకు ఈ మాట ఇలా రాయబడిందో తెలుసా? ఆదికాండం 7వ అధ్యాయం 22వ వచనంలోనే మర్మం ఉన్నది. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి. ఏ సంబంధమైన జీవాత్మ వాటిలో ఉందా? జీవాత్మ సంబంధమైనవిగా ఉన్నాయా? వాటిలో జీవాత్మ కాదు, అవి జీవాత్మ సంబంధమైనవి. నరునిలో మాత్రం జీవాత్మ ఉన్నది, నరుడే జీవాత్మగా మారాడు. అవి జీవాత్మ సంబంధమైనవి. 15 చదివినోడు 22 ఎందుకు చదవాలా? ఆదికాండం 7:15 చదివినోడికి 22 ఎందుకు అర్థం కాలేదు? వీటిలో ఉన్న రహస్యం ఏంటో చెప్పనా? మనుషులను జీవాత్మగా మార్చిన వాడు కుమారుడైన దేవుడు. నరుని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదింది కుమారుడు, కానీ జంతువులలో ఊపిరి ఊదింది పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అవి జీవాత్మ సంబంధమైనవి. పరిశుద్ధాత్ముని ఊపిరి వలన అవి బ్రతికాయి. ఆ ఊపిరి వాటికి వివేచన పుట్టిస్తుంది, జ్ఞానము పుట్టిస్తుంది.